హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజీవ్ వ్యూస్. ఈ రెసిపీ వచ్చేసి ఇవి మజ్జిగట్లు అండి. ఇవి చాలా బాగుంటాయి, మెత్త దూదుల్లో ఉంటాయి అనమాట. ఓన్లీ రైస్తోనే చేస్తారు ఇది. ఈ కర్రీ వచ్చేసి చికెన్ విత్ చిక్కుడుకాయ అనమాట. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఈ దోశలు వేసుకున్నా సరే ఈ కర్రీ అయితే వండుకుంటాను, చిక్కుడుకాయ విత్ చికెన్ కర్రీ అనమాట. ఇవి మజ్జిగట్లు ఎలాగంటే నేను వెన్నపూస చేస్తానండి. పాలమేగడ తీసేసి అట్టి పెడతాను ఒక వారం రోజులు. ఆ వారం రోజులు తీసి మిక్సీ పట్టేస్తే చక్కగా వెన్న వచ్చేస్తుంది కదా. ఆ మజ్జిగను ఏం చేస్తానంటే దాంట్లో కొంచెం పెరుగు వేసేసి ఒక రోజంతా బయట పెట్టేస్తాను. చక్కగా మంచిగా పులుస్తుంది అనమాట. అలా పులిస్తేనే మనకి అట్ట అనేది దూదులో వస్తుంది. ఆ మజ్జిగలోని బియ్యము మెంతులు వేసుకొని నానబెట్టేసుకొని రుబ్బుకోవడమేనండి. దాన్ని కూడా ఓవర్ నైట్ అయితే ఉంచేయాలి, పులియబెట్టాలి. అప్పుడే మనకు అట్టు టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇదండి ఈ రెసిపీ అనమాట. చికెను విత్ చిక్కుడుకాయ మజ్జిగ దోశలు అనమాట. సూపర్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో నుంచి అయితే నా యూట్యూబ్ జర్నీ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.